హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు యూరప్ కథలు. ఈరోజు ఇంకొక కొత్త మూవీ వ్లాగ్. ఆల్రెడీ నిన్న మనం ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ప్రీమియర్ చూసాం. సినిమా బాగుంది, మన వీడియో కూడా బాగుంది, ఫ్యాన్స్కి నచ్చింది వీడియో. సో ఈరోజు ఫ్రైడే ఈవినింగ్ మనం వెళ్ళబోతున్నాం దురంధర్ 2 మూవీకి. ఆల్రెడీ దురంధర్ 1 మూవీ సూపర్ డూపర్ హిట్. అసలు లాస్ట్ ఫ్యూ మంత్స్లో ఇండియా మొత్తం ఏదైనా ఒక్క సినిమా గురించి మాట్లాడిందంటే అది దురంధరే. చాలా చాలా బాగుంది. ఆల్రెడీ పార్ట్ 2 కూడా యునానిమస్ రివ్యూస్ వస్తున్నాయి. అసలు 4 గంటలు ఎక్కడ బోర్ కొట్టకుండా తీసాడని చెప్పి. సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను నేనైతే మూవీ చూడడానికి. సో ఈ రోజైతే మంచి క్రౌడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఫ్రైడే ఈవినింగ్ కదా, అండ్ ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు సినిమాకి. మనకి పీవీఆర్ ఎలా ఉంటుందో ఇక్కడ పతే అనేది బ్రాండ్ ఫేమస్ అనమాట మూవీ స్క్రీన్స్. సో అక్కడే చూడబోతున్నాం ఈరోజు. అండ్ టైం వచ్చేసి ఇప్పుడు సాయంత్రం 5:30 అవుతుంది. ఫుల్ క్లైమేట్ కూడా చాలా బాగుంది, బ్రైట్గా ఉంది వేళ. హాయ్ రోజా, ఎక్సైటెడ్గా ఉన్నావా చూడడానికి సినిమా? 4 గంటల సినిమా కదా, అందరూ కొంచెం దాని మీద ఫన్నీగా జోక్స్ చేస్తున్నారు. కానీ రివ్యూస్ చూసిన తర్వాత ఆ ఇంప్రెషన్ అయితే పోయింది. సో లెట్స్ గో. ఆల్రెడీ మార్చ్ ఎండింగ్ అయిపోతుంది కదా, ఇక్కడ కూడా ఇంకా యూరోప్ ఇంకా స్వర్గలోకంలా ఉంటుంది. ఇంకా ఈ గోయింగ్ ఫార్వర్డ్ ఒక 5-6 మంత్స్ అద్భుతంగా ఉంటుంది అనమాట. మంచి డే లైట్ ఎంజాయ్ చేయొచ్చు, అవుట్డోర్ యాక్టివిటీస్ చేసుకోవడానికి బెస్ట్ సీజన్ ఇంకా. సో వచ్చేసాం లవ్విలెత్ అనమాట ఈ ఏరియా పేరు. ఇదిగోండి పక్కన కాలవ, బ్రిడ్జ్ బాగానే ఉంటుంది లొకాలిటీ. కాకపోతే కొంచెం మాస్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి ఇక్కడ, కేర్ఫుల్గా చూసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ఇలా స్ట్రైట్గా నడుచుకుని వెళ్ళిపోతే అక్కడే మన స్క్రీన్స్ ఉంటాయి. లెట్స్ గో. మేము కార్ ఇక్కడే పార్క్ చేసేస్తాం. ప్యారిస్లో కెనాల్స్ అయితే మాత్రం క్లీన్గానే అనిపిస్తాయి ఎప్పుడు. రోజా నిజం చెప్పు, ఎప్పటి నుంచో నాకు నిజం చెప్తానని నువ్వు దాసేస్తున్నావు. అందరికీ చెప్తా నిజం. నేను ఫ్రాన్స్లో ఉంటున్న ఇండియన్ స్పైని. అందరికీ చెప్పేసి ఎవరికి చెప్పొద్దు అంటావేంటి? చూడండి అక్కడ ఒక బోట్ వచ్చి ఆగింది, అందులోంచి జనాలు బయటకు వస్తున్నారు కదా, అది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బోట్ అనమాట. ట్రైన్ బస్ లాగా బోట్. మాస్ ఎలిమెంట్స్ అని చెప్పాను కదా, అదేంటంటే సపోజ్ మెల్ల గోల్డ్ చైన్ కనపడింది అనుకోండి, లాక్కెళ్ళిపోతారు నైట్ టైము. అలాగే మన చేతిలో కాస్ట్లీ ఫోన్లు, వాచ్లు ఇలాంటివన్నీ కొంచెం ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ఏరియాలు ఉంటాయి ప్యారిస్లో, అలాంటి ఏరియాస్లో మనం ఫ్రీడమ్గా ఈజీగా తిరగడానికి ఉండదు. కొంచెం సరౌండింగ్స్ మీద ఒక కన్నేసి ఉంచాలి, ఒక స్పై లాగానే ఉండాలన్నమాట. సో మీకు తెలుసు కదా, దురంధర్ మూవీ 4 గంటలు. మేము ఇక్కడ ఫుడ్ తిని సినిమాకి వెళ్ళాలి కాబట్టి 5 గంటలు. సో ఓవరాల్గా 5 గంటల పైనే ఈ మాల్లో పార్కింగ్ పెట్టాలంటే ఒక 20 euros పైనే అవుతుంది ఈజీగా. సో మేము ఇప్పుడు కారు లక్కీగా బయట స్పాట్ దొరికింది, అక్కడ పెట్టేసాం కాబట్టి 6 euros అయిపోయింది అనమాట. ఎందుకంటే 8 నుంచి ఫ్రీ. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మాకు టైం 6:30 అయింది. గంటన్నర పెట్టినందుకు 6 euros అయింది. అవును, గంటకి 4 euros ప్యారిస్లో పార్కింగ్ ప్లేస్. ఈ ఏరియాలో ఐఫిల్ టవర్ దగ్గర అయితే 6 euros గంటకి. ఏరియాని బట్టి పార్కింగ్ టారిఫ్ మారిపోతుంది అనమాట ఫ్రాన్స్లో. వచ్చేసాం, అదిగో అక్కడ కనిపిస్తుంది కదా, అదే అనమాట మాల్. మీరు ఆల్రెడీ మన సంక్రాంతి మూవీ వ్లాగ్స్ చూసుంటే మనం సంక్రాంతి సినిమాలన్నీ ఇక్కడే చూసాం. మన శంకర వరప్రసాద్ గారు అండ్ శర్వానంద్ మూవీ అండ్ మన నవీన్ పోల్శెట్టి మూవీ అన్నీ ఇక్కడే చూసాం. ఎంటర్ అయిపోయాం. ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే మూవీ స్క్రీన్స్ పైన ఉంటాయి. ఇక్కడ అంతా ఫుడ్ కోర్ట్, చాలా టైప్స్ ఆఫ్ ఫుడ్ అవైలబుల్గా ఉంటుంది. మనకి కావాల్సిన ఫుడ్ చక్కగా రిలాక్స్ అవుతూ తినొచ్చు. సినిమాకి వెళ్ళే ముందు ఫుడ్ కంపల్సరీ తినాలి, అదొక మంచి ఫీల్ అనమాట. మరీ ముఖ్యంగా దురంధర్ 4 గంటల సినిమా, 12:30 అవుతుంది సినిమా అయ్యేసరికి. సో నేను మంచిగా ఒక థాయ్ బౌల్ తీసుకున్నాను. భలే ఉంటుంది ఇది, కర్రీ థాయి. కొబ్బరి పాలతో రైస్ వేసి దాంట్లో ఫ్రైడ్ చికెన్ వేసిస్తాడు, భలే ఉంటుంది, సూపర్. 13 euros అనమాట ఇది, చాలా బెస్టే. సినిమాకి సోలోగా వెళ్ళడం వేరు, ఫ్రెండ్స్తో వెళ్ళడం వేరు. మన వాళ్ళందరూ ఇక్కడ ఫుల్ రచ్చ చేస్తున్నారు అనమాట. బాబు, తరుణ్, అరుణ్, అఖిల్, అనిల్, రోజా, భావన, ఎక్సైటెడ్? ఓకే, లెట్స్ గో. హాయ్ అనిల్. హాయ్. లెట్స్ గో. టైం అయిపోయింది, ఇంకా జస్ట్ ఒక 2 నిమిషాలు ఉంది అంతే షోకి. 2 నిమిషాలు కదా, 10 నిమిషాలు ఉంది. యాడ్స్ ఉంటాయి కదా. ఎక్సైట్మెంట్ ఎలా ఉంది గైస్? దూరంగా ఉండేవాడే దురంధరా. కుడికాలు లోపల పెట్టిన వెళ్ళండి. ఎలా ఉంది తరుణ్ మూవీ?
crazy, ultimate. హౌ డిడ్ యూ ఎంజాయ్ ద మూవీ? Oh my god, don't ask me. I got emotional, I got rage, I got action, everything. ఎవ్రీథింగ్ It was crazy experience. అమేజింగ్. Intermission scene is worth scene, so go to watch it. 4 గంటలు అనిల్ నీకెలా అనిపించింది మూవీ? సూపర్ ఉంది మూవీ, చాలా 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 బాగుంది. ఓకే, 4 గంటలు వర్త్. వర్త్ ఏంటి రోజా చెప్పు, ఇప్పుడు సీరియస్గా చెప్పు. బాగుంది మూవీ, చాలా బాగుంది. అండ్ రణ్వీర్ సింగ్ చాలా బాగున్నాడు. అరుణ్ నీకెలా అనిపించింది? 2 seconds వచ్చింది. బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం డీటెయిల్స్, ఇంకా రోలింగ్ టైటిల్స్ వెళ్తానే ఉన్నాయి. కానీ ఇక్కడికి వస్తే మనం పీవీఆర్కి వచ్చినట్టు అనిపిస్తుంది కదా, ఈ రెడ్ సీట్స్ వల్ల. సేమ్ వైబ్ ఉంటుంది, పీవీఆర్లో ఉంటుంది. చాలా మంది రోలింగ్ టైటిల్స్ స్టార్ట్ అయిపోయినాయి అని చెప్పి సినిమా వదిలేసి వెళ్ళిపోతున్నారు. కానీ పోస్ట్ క్రెడిట్స్లో ఒక చిన్న సీన్ ఉంది, మరీ సూపర్ ఇంపార్టెంట్ కాదు కానీ వెయిట్ చేయండి. చాలామంది వెళ్ళిపోయారు, మేము లాస్ట్ వరకు ఉన్నామన్నమాట. అది ఇంకా వెళ్తూనే ఉన్నాయి రోలింగ్ టైటిల్స్. ఓకే అనిల్, చివరి నిమిషం వరకు ఉన్నాం మనం. ఎస్, జై దురందర్. సో అయిపోయిందండి మూవీ, ఇంకా ఇంటికి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాం. మనం కార్ దగ్గరికి వెళ్ళడానికి 2-3 నిమిషాలు నడాలి. సో మూవీ గురించి ఒక 2 నిమిషాలు చెప్తాను. మూవీ గురించి రివ్యూ చెప్పడానికంటూ ఏమీ లేదు, ట్రూ ఒక మాస్టర్ పీస్ మూవీ అనమాట. ఎందుకంటే మామూలుగా సినిమా 2.5 గంటలు ఉంటుంది, కానీ ఈ సినిమా 4 గంటలు. కానీ ఎక్కడ బోర్ కొట్టదు అనమాట. కంప్లీట్లీ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఫుల్ ఎంగేజింగ్గా ఉంటుంది మూవీ. అండ్ మోర్ ఓవర్ ఇది రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని తీసిన సినిమా అనమాట. నువ్వు పోస్ట్ క్రెడిట్ సీన్ చూడకుండా వచ్చిన వాళ్ళు నువ్వు కూడా అక్కడ ఎలా ఉంది సినిమా, ఎలా ఉంది చెప్పు గట్టిగా. ఓర్ బాబు, స్కూల్లో చాప్టర్లే గుర్తుండవు, ఈ చాప్టర్లు గుర్తుపెట్టి ఏ చాప్టర్ కూడా చెప్తావు నువ్వు. చాలా బాగుంది. ఓకే, గుడ్ బ్రో. మీకు బాగుంది, కానీ నేను ఫేమస్ అవ్వకపోతే ఇంకా హ్యాపీగా ఉంటాను. నాకు తెలిసి దురందర్ మూవీ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు, ఎస్పెషల్గా యూత్ కేటగిరీకి అయితే అందరికీ తెలుసు. కానీ కొంచెం పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అసలు దురందర్ అనే సినిమా వచ్చిందనే తెలీదు. ఎగ్జాంపుల్ మా మదరే, పొద్దున అమ్మ సినిమాకి వెళ్తున్నామంటే ఏ సినిమా అంటే దురందర్ అంటే అదేం సినిమా అని అడిగారు. అంటే ఇంట్లో ఉండే వాళ్ళకి తెలియదు కదా. ఈ సినిమా తెలుగులో కూడా డబ్ అయింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కంపల్సరీ చూడండి, ఎందుకంటే ఇది ఏదో సినిమా కాదు, రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ని బట్టి తీసిన సినిమా అనమాట. అసలు ఇండియా అనే కంట్రీ పాకిస్తాన్ నుంచి టెర్రరిస్ట్ అటాక్ల నుంచి సేఫ్గా ఉండడానికి ఎంతమంది బ్యాక్గ్రౌండ్లో పనిచేస్తున్నారు, వాళ్ళ త్యాగాలు ఎలా ఉంటాయి, అసలు ప్రతి విషయం టెర్రరిజం గురించి కావచ్చు, డ్రగ్స్ గురించి కావచ్చు, ఫేక్ కరెన్సీ గురించి కావచ్చు, అసలు పాకిస్తాన్ ఇండియాని ఎన్ని విధాలుగా దెబ్బతీస్తుంది, దాన్ని ఎలా ఆపుతారు అనేది మొత్తం చాలా క్లారిటీగా ఉంటుంది అనమాట ఈ మూవీలో. తెలుగు డబ్బింగ్లో చూస్తే 100% అర్థమవుతుంది. నాకు హిందీ కొంచెం వచ్చు, ఒక 50% వచ్చు. సో నాకు కూడా కొన్ని డైలాగ్స్ అర్థం కాలేదు. తెలుగు డబ్బింగ్ వచ్చాక నేను మళ్ళీ నెట్ఫ్లిక్స్లో చూస్తాను. సినిమా అయితే మీ దగ్గర ఉన్న థియేటర్స్లో ఉంటే మిస్ అవ్వకండి. సో ఇంతటితో ఈ వీడియో ఎండ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుదాం. బాయ్.